పదములు అక్షరములచే నిర్మించబడతాయి. వర్డ్స్ కన్స్ట్రక్టెడ్ బై లెటర్స్. ఉదాహరణ బుక్ అను పదము BOOK అను 4 అక్షరముల కలయికతో ఏర్పడింది. ఎలిఫెంట్ అను పదము ELEPHANT అని 8 అక్షరముల కలయికతో ఏర్పడింది. The word elephant is constructed by 8 letters ELEPHANT. 2 అంతకన్నా ఎక్కువ అక్షరముల కలయిక వలన పదము ఏర్పడుతుంది. 2 or more than those letters form a word. AI అను 2 అక్షరములు విడిగా ఉన్నప్పటికీ పదముల వలె అర్థాన్ని ఇవ్వగలనందున ఈ రెండింటిని ఏకాక్షర పదములని పిలువవచ్చును. పదములను వాక్యములలో అవి నిర్వర్తించు విధులను బట్టి 8 భాగాలుగా విభజించారు. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేదా ఆధునిక భాషలో వర్డ్ క్లాసెస్ అని పేరు. Parts of speech are the building blocks of language. They categorize words based on their functions in a sentence. Here's a breakdown of the main parts of speech with examples. Noun, నామవాచకం. Definition. A noun is the name of any person, place or thing. జీవుల, స్థలముల లేదా వస్తువుల పేర్లను తెలుపునదే నౌన్, నామవాచకం. ఎగ్జాంపుల్ డాక్టర్ హ్యాడ్ అడ్వైజ్డ్ మీ టు టేక్ మిల్క్ డైలీ. పై వాక్యంలో డాక్టర్ మరియు మిల్క్ అనునవి నౌన్స్. ప్రనౌన్, సర్వనామము. డెఫినేషన్. ఏ ప్రనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. నౌన్ కి బదులుగా వాడబడు పదములను ప్రనౌన్ అంటారు. ఎగ్జాంపుల్ రాహుల్ ఈస్ జస్ట్ 18 years old. He has no brother and sister. His birthday is on November 12th. పై పేరాలో హీ, హిస్ అను మాటలు రాహుల్ అనే వ్యక్తికి బదులుగా ఉపయోగించబడినవి. రాహుల్ అనే పేరు నౌన్, హీ, హిస్ అనేవి ప్రనౌన్స్. Adjective, విశేషణము. Definition. An adjective is a word used to tell the quality, color or number of a noun or a pronoun. నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క గుణమును, స్థితిని తెలియజేయ పదంను అడ్జెక్టివ్ అంటారు. ఎగ్జాంపుల్ ప్రియాంక ఈజ్ an innocent girl. He has a white shirt. పై వాక్యంలో ఇన్నోసెంట్, వైట్ అను పదములు విశేషణమును తెలియజేయును. వర్బ్, క్రియ. వర్బ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ డూయింగ్, బీయింగ్ ఆర్ హ్యావింగ్. పనులను, స్థితులను కలిగియుండుటను తెలుపు పదమును క్రియ అందురు. ఎగ్జాంపుల్ I wrote a letter yesterday. The book is on the table. పై వాక్యములలో wrote, is అను పదాలు verb అవుతాయి. Adverb, క్రియా విశేషణము. Definition. An adverb is a word which is used with a verb, an adjective or another adverb to add something to its meaning. ఒక పని ఎప్పుడు, వెన్, ఎక్కడ, వేర్, ఎలా, హౌ జరుగుతుందో తెలియజేసే పదమే క్రియా విశేషణము, అడ్వర్బ్. ఎగ్జాంపుల్ ఐ షల్ బ్రింగ్ యువర్ బుక్ టుమారో. అభిరామ్ వాక్స్ స్లోలీ. పై వాక్యములలో టుమారో, స్లోలీ అని పదములు క్రియా విశేషణములు అవుతాయి. Preposition, విభక్తియార్థ పదము. Definition. A preposition is a word that links noun, pronoun and phrases to other word in a sentence. Preposition అంటే ఒక నౌన్ కు మరి ఒక నౌన్ కు గల సంబంధాన్ని తెలిపే పదము లేదా అడ్జెక్టివ్ కు నౌన్ కు గల సంబంధాన్ని తెలిపే పదము లేదా వర్బ్ కు నౌన్ కు గల సంబంధాన్ని తెలిపే పదమే. Example, the laptop is on the table. The child is hiding behind the tree.
పై వాక్యములలో ఆన్, బిహైండ్ అను పదములు ప్రిపోజిషన్ అవుతాయి. కంజంక్షన్ సముచ్చయము. డెఫినేషన్: ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ which join similar parts of a sentence. ఒకే రకమైన పదమును గాని వాక్యమును గాని వాక్య భాగమును గాని కలుపు పదమును కంజంక్షన్ అంటారు. ఎగ్జాంపుల్: బీ స్ట్రాంగ్ అండ్ వైస్. హీ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ ఆస్క్ హిమ్. పై వాక్యములో అండ్, ఇఫ్ అను పదములు కంజంక్షన్స్ అవుతాయి. ఇంటర్జెక్షన్ భావోద్రేక ప్రకటనార్థకము. An interjection is a sound or a word which express some sudden feeling. మనస్సులో కలుగు ఆకస్మిక లేదా గంభీరమైన భావములను తెలుపు శబ్దమును ఇంటర్జెక్షన్ అని అందురు. ఎగ్జాంపుల్: ఓహ్ వాట్ ఏ బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఈస్. ఈ క్రింది వాక్యములో ఓహో అను పదము ఇంటర్జెక్షన్ అవుతుంది. నిత్య జీవితంలో వాడబడు కొన్ని ఇంటర్జెక్షన్స్: హెలో, హే, వావ్. సెంటెన్సెస్. A sentence is a group of words that make a complete sentence by itself. వాక్యము కొన్ని పదాల కలయికతో ఏర్పడిన సంపూర్ణార్థాన్ని ఇస్తుంది. A sentence has a verb. వాక్యము క్రియను కలిగి ఉంటుంది. A sentence ends with either a full stop, a question mark or an exclamation mark. వాక్యము ఫుల్ స్టాప్, ప్రశ్నార్థకం లేదా ఎక్స్క్లమేటరీతో ముగుస్తుంది. ఎగ్జాంపుల్: ద థియేటర్ ఈజ్ నియర్ మై హౌస్. హీ ఈజ్ గోయింగ్. The phrases. A group of words that makes a sentence but not a complete sentence is called as phrase. కొన్ని పదాల కలయిక వలన ఒక వాక్యం ఏర్పడిన అది సంపూర్ణ వాక్యం కాకుంటే దానిని ఫ్రేజ్ అంటారు. ఎగ్జాంపుల్: విత్ ఏ స్పూన్, లాస్ట్ మంత్. పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్. A sentence is made up of two parts, namely a subject and predicate. ఒక వాక్యములు రెండు భాగాలుగా ఉంటాయి, సబ్జెక్ట్ మరియు ప్రిడికేట్. సబ్జెక్ట్: ఇట్ టెల్స్ us who or what the sentence is about. సబ్జెక్ట్ ఎవరు మరియు దేని గురించో వాక్యము తెలుపుతుంది. Predicate: it tells us something about the subject. Predicate సబ్జెక్టును వివరిస్తుంది. The actors performed well. The actors is an subject. Performed well, predicate. Kinds of sentence. There are 4 kinds of sentences. వాక్యములు 4 రకాలుగా విభజించబడ్డాయి. Assertive or declarative sentence. Sentences that starts or declare something are called assertive or declarative sentence. Assertive లేదా declarative వాక్యం యొక్క భావమును వ్యక్తపరుస్తుంది. Imperative sentence. Sentences that give orders or instructions, make a request or offer advice are called imperative sentence. వాక్యము ఆజ్ఞను లేదా సూచనను లేదా విజ్ఞప్తిని లేదా సలహాలను ఇచ్చే వాక్యను ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్: మదర్ ప్లీజ్ బై మీ ఏ ప్యాకెట్ ఆఫ్ పొటాటో చిప్స్. రిక్వెస్ట్. డోంట్ ఈట్ పొటాటో చిప్స్. కమాండ్. హ్యావ్ సమ్ ఫ్రూట్స్, దే ఆర్ హెల్దీ. అడ్వైస్. Interrogative sentences. Sentences that are used to ask questions are called interrogative sentences. ప్రశ్నలు అడుగుటకు ఉపయోగించే వాక్యమును ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్?
Exclamatory sentences. Exclamatory sentences helps us communicate strong feelings of surprise, admiring, approach, wonderful or shocking. వాక్యములు మనసు యొక్క భావాలను, ఆశ్చర్యాన్ని మరియు అద్భుతాలను వ్యక్తపరిచే వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ బాయ్ హీ ఈజ్. How wonderful the painting is. Thank you for watching. Please subscribe.